ఈ మధ్య కాలంలో చాలా మందిలో హెయిర్లో పేనుకొరకుడు సమస్యను చూస్తున్నాం. దీన్నే వైద్య పరిభాషలో అలపేషియా అని కూడా అంటాం. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ముఖ్యమైన మందులలో మొదటగా ఫ్లోరిక్ యాసిడ్ అనే హోమియో మందును చూసినట్లయితే, ఎప్పుడైతే హెయిర్ ఫాలింగ్ అనేది తలలో బంచెస్ టైపు రాలిపోయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఫ్లోరిక్ యాసిడ్ అనే మందును వాడుకోవడం వల్ల ఎక్కడైతే హెయిర్ అనేది లాస్ అవుతుందో అక్కడ మళ్ళా రీగ్రోత్ అనేది హెయిర్ అనేది స్టార్ట్ కావడానికి ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క అలపేషియా సమస్యకు మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు ఫాస్ఫరస్. ఈ మందు కూడా పేనుగొరకుడు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. తలలో రౌండ్ షేప్ లో అక్కడక్కడ ఎయిర్ ఫాలింగ్ అనేది జరిగి మొత్తం ఎయిర్ లేకుండా అవుతున్నప్పుడు ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్వభావాన్ని చూసినట్లయితే వీరు చాలా మందితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే చాలా సున్నిత మనస్కులు, ఎవరు ఏది చెప్పినా కూడా కాదనలేరు. అలాగే వీరికి ఐస్ క్రీమ్స్ అన్నా స్వీట్స్ అన్నా చాలా ఇష్టం. సాల్ట్ కూడా ఎక్కువగా తినే అలవాటును వీరు కలిగి ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే వీరు చాలా కరుణామయులుగా అవపడుతుంటారు. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి పేనుగొరకుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది రీఅపియర్ అనేది మళ్ళీ అవుతూ ఉంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు సెపియా. ఈ మందు కూడా ఎయిర్ ఫాలింగ్ సమస్యకు అలాగే అలపేషియా సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఓవర్ స్ట్రెస్ కు లోనై అలాగే హార్మోన్ల అసమతులతో ఇబ్బంది పడుతూ ఎయిర్ ఫాల్ అనేది జరుగుతుందో వారికి ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు చాలా డల్ గా ఉంటారు. మానసికంగా జీవితంలో అన్ని కోల్పోయినట్లుగా భావిస్తూ ఉంటారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టరు. చాలా ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి అలపేషియా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇక చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు లైకోపోడియం. ఈ మందు కూడా అలపేషియా సమస్యకు లేదా పెనుకొరకుడు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరికి హెయిర్ అనేది ప్రీమాచ్యూర్ హెయిర్ అనేది వస్తుంటుంది. అంటే ముందుగానే తెల్ల వెంట్రుకలు లాంటివి ఎక్కువగా రావడం వీరిలో గమనించవచ్చును. వయసుకు తగ్గట్టుగా ఉండకుండా వయసు అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ వయసు లాగా వీరు కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు గ్యాస్ ట్రబుల్తో ఎక్కువగా ఇబ్బంది పడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఎప్పుడైతే అలపేషియా సమస్యతో ఎయిర్ లాస్ అనేది జరుగుతుందో వారికి ఈ యొక్క లైకోపోడియం అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు పైకి చూడడానికి ధైర్యవంతులుగా కనబడ్డప్పటికీ లోపల పిరికి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి తత్వం ఉన్న వ్యక్తులకు లైకోపోడియం అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో అలపేషియా సమస్యకు చాలా రకాల మందులు ఉంటాయి. ఎప్పుడైతే లక్షణాలు కరెక్ట్ గా ఉంటాయో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు ఒక డోస్ చొప్పున సుమారు 4-5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మందులు వాడుకుంటున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క పేనుకొరకుడు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.